పెన్షన్లు 3,000కు పెంచుతూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాకినాడ జిల్లాలో అవ్వాతాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,36,358 మంది పెన్షన్దారులకు రానున్న జనవరి నుండి 3,000 చొప్పున పెన్షన్ అందనుంది. వైఎస్ జగన్ పాలన బాగుందని అవ్వాతాతలను సొంత వాళ్లలాగా చూసుకుంటున్నారంటున్నారు వారంతా. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు కాకినాడ నుంచి అందిస్తారు. రానున్న జనవరి 1వ తేదీ నుండి సామాజిక పెన్షన్లో 3,000 పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అవ్వాతాతల ముఖాల్లో సంతోషం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది పెన్షన్దారులు నాతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్లో 3,000 పెంచుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఎన్నికల ముందు, అధికారంలో రాగానే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తామని. మీరు ఏమనుకుంటారు 3,000 రూపాయలు? మాకు సంతోషం అండి, చాలా సంతోషం. 3,000 చేస్తున్నారు కనుక మాకు ఎంత బాగా, అన్నీ బాగానే చేస్తున్నారు. కాలకాడికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వచ్చి ఇస్తున్నారు, బాగానే చూస్తున్నారండి. ఈ 3,000 పెన్షన్ పెంచినా ఇంకా మాకు సంతోషంగా ఉందండి. ఈయన చిన్న వయసులో పరిపాలన చూస్తున్నారు, మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసారు, బాగానే చేస్తున్నారండి బాబు. మేము అదే చెప్పుకుంటాం, ఏమని బాగానే చేస్తున్నారు. ఎవరు కూడా కాలకాడికి వచ్చి డబ్బులు ఇచ్చి చేసేవారు కాదు, అలాంటి ఇంటికాడికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, చేస్తున్నారు అని మేము చెప్పుకుంటున్నాం అండి. మందులు ఖచ్చితంగా అవుతున్నాయి కదండి, గబ్బుమని అది సంతోషం అండి. జగన్ గారు పెద్ద అబ్బాయికి చేసిన సాయం కన్నా చేస్తున్నారు. మా అబ్బాయి అంటూ ఉంటాడు, మీ పెద్ద అబ్బాయి జగన్ అండి. గతంలో మీకు పెన్షన్ ఎలాగ వచ్చేది, ఇప్పుడు ఎలాగ వస్తున్నాం జగన్ గారు? గతంలో తక్కువ అండి, నేను ఇప్పుడు కరెక్ట్గా పాటో దారికి వచ్చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి ముద్దలు వేసుకొని 2-3 రోజులు 4-5 రోజులు తిరగవలసి వచ్చిందండి. ఇప్పుడు బాగానే ఉంది. 1వ తారీఖు నుంచి పెన్షన్ 3,000 ఇస్తున్నారు కదా, మీకు ఎంత ఆనందంగా ఉంది? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయనే గెలాలా, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మందులకు అవి పనికొస్తున్నాయండి, ఆ డబ్బులు బాగుందండి మాకు. అమ్మ, మీరు పెన్షన్ తీసుకుంటున్నారు కదా, ప్రతి నెల కూడా ఏ తారీఖున పెన్షన్ వస్తుంది? గతానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటమ్మా? ఇప్పటికే అప్పటికి ఉన్న తేడా చాలా ఉందండి. మేము 200 పింఛన్ కాడ నుంచి ఇచ్చుకుంటున్నాము. ఇప్పుడు జగన్ బాబు వచ్చిన కాడ నుంచి మాకు పింఛను కరెక్ట్గా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. పింఛన్కి ఏమీ లోటు లేదండి. ఏండి, ఇప్పుడు అతనే గెలాలా, అతనే రావాలండి. ఏటి మేము కోరుకునేది అదే. అతని రాజ్యం బాగున్నదండి. ఎవరేం చెప్పినా కూడా పార్టీలో అలాగే చెప్తారండి. చెప్పినా మళ్ళీ గెలిచేది ఇతనే గెలుస్తారు. మాకు అలాగుంది, మేము అలాగ ప్రార్థన చేస్తాము, అలాగ చూసుకుంటామండి. మాకు ఒక అబ్బాయి అనుకుంటామండి, అతనికి జగన్ బాబు అంటాను నేను ఎప్పుడూని. మాకు చాలా బాగా చూస్తున్నారు, మాకు చాలా సంతోషం. ఇప్పుడు 3,000 ఇస్తున్నారు అంటే ఇప్పుడు చాలా సంతోషం అండి మాకు. ఇది మనం చూస్తున్నాము, పెన్షన్దారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు, 3,000 రూపాయలు చేస్తామని. ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నారు. విపక్ష నేతలు ఎన్ని విమర్శలు చేసినా సరే మేము నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని కూడా పెన్షన్దారులు చెప్తున్న పరిస్థితి. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.